కమలం వైపు చూపు. బీజేపీ నుంచి పోటీకి పలువురు ఆసక్తి. కాంగ్రెస్ బీఆర్ఎస్ను ఢీకొనేలా వ్యూహం. రంగంలోకి బలమైన అభ్యర్థులు. ముగిసిన మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ముగిసింది. బీజేపీ నుంచి పోటీ చేసేందుకు పలువురి ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తున్నది. పట్టణ ప్రాంతాల్లో ఆ పార్టీకి ఉన్న బలాన్ని చూసి ప్రతి స్థానం నుంచి 3 లేదా 4 అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నట్టు తెలిసింది. అంతేకాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి టికెట్ లభించిన నేతలు సైతం తమకు బీఫామ్ ఇస్తే కాషాయ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజాబలం ఇప్పటికే ఉండడంతో పాటు పార్టీ సింబల్ వస్తే చాలా సులభంగా విజయం సాధించవలసిన సన్నిహితుల వద్ద చెప్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. బీఫామ్ కోసం పోటీ ఎక్కువ ఉండడంతో కొన్ని కఠిన నిబంధనలు పెడితే పోటీ నుంచి కొందరు తప్పుకుంటారని బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు భావిస్తున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థులు బరిలో దిగపోవడంతో అలాంటి వారిని ఢీకొనే వారికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నిర్ణయించినట్టు సమాచారం తెలుస్తోంది. ఏదైతే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు వస్తున్నటువంటి వేళ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా బీజేపీలో చాలామంది కార్యకర్తలు అయితే ఆశావాహులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. మేము చాలా రోజుల నుంచి పార్టీ కోసం కష్టపడతా ఉన్నాం, ఏ రోజా మాకు ఏదో జరగబోతుందని చెప్పేసి పార్టీ కోసం కష్టపడతా ఉన్నాం, కానీ ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైందా అన్నట్టుగా కూడా చాలామంది ఎదురు చూస్తూ ఉన్నాం అన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎవరైతే పోటీకి అర్హులు, ఎవరు ఏదైతే ఆ మున్సిపాలిటీ పరిధిలో ఆ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ధీటుగా ఉండే వ్యక్తి, ఏ అభ్యర్థి ధీటుగా ఉండబోతా ఉన్నాడు, ఏ అభ్యర్థి అయితే మేము పోటీ చేపిస్తే గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరైనా వాళ్ళ మాత్రం నిలబెట్టాలి, ఎవరైతే లేదు మాకు ఖచ్చితంగా టికెట్ కావాలని చెప్పి చాలామంది ఎగబడితే కఠిన నిబంధనలు పెట్టి వాళ్ళంతా వాళ్ళే పక్కకు వెళ్ళే విధంగా చేయండి అని చెప్పేసి పార్టీ ఏదైతే నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పార్టీ ఇన్ఛార్జ్లకు కూడా దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అభ్యర్థులకు ఖర్చు భయం. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న పేద మధ్యతరగతి అభ్యర్థులకు ఖర్చుల భయం వెంటాడుతున్నది. ప్రతి డివిజన్ వార్డు నుంచి పోటీ చేసేందుకు ఒక్కో పార్టీ నుంచి 4 లేదా 5 సిద్ధంగా ఉన్నారు. దీంతో గతంలో కంటే ఈసారి ఎక్కువ ఖర్చు చేయాల్సిన వస్తుందేమో ఆందోళన నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో పార్టీ నుంచి ఎలాంటి ఫండ్స్ రావని ఇప్పటికే కీలక నేతలు సంకేతాలు ఇచ్చినట్టు సమాచారం. ఎవరి ఖర్చు వారే పెట్టుకోవాలని ఇటీవల సమావేశాల్లో స్పష్టం చేసినట్టు తెలుస్తున్నది. ఖర్చు చేసే శక్తి ఉంటేనే బరిలోకి దిగాలని చెప్పినట్టు సమాచారం. దీనికి సంబంధించి అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున కూడా ఎంత ఖర్చు చేయాలి, అసలు ఎంత ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి చాలామంది ఆ బీజేపీలో పోటీ చేసినటువంటి అభ్యర్థులు అందరూ భయపడతా ఉన్నారు. కానీ పార్టీ ఏమో డైరెక్ట్గా చెప్తా ఉంది, అసలు అభ్యర్థులకు ఎటువంటి మేము డబ్బులు ఇవ్వబోం, ఖచ్చితంగా డబ్బులు ఉంటే మాత్రమే పోటీ చేయండి అని చెప్పేసి కూడా పార్టీ చెప్తుంది. డబ్బులు ఉంటేనే పోటీ చేయండి, గెలవండి, గెలిచిన తర్వాత మేము ఖచ్చితంగా పార్టీ ఆదుకుంటుంది అని చెప్పేసి కూడా ఆ బీజేపీ ఆ పార్టీ ఆ నాయకులకు కూడా పోటీ చేసిన అభ్యర్థులకు కూడా విన్నవిస్తున్న పరిస్థితి. అలాగే ఖర్చు తడిసి మోపెడు బరిలో దిగేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతుండడంతో గత ఎన్నికల కంటే ఈసారి ఖర్చు రెండింతలు అవుతుందేమో అని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటైన మున్సిపాలిటీలో 13 నుండి 15 వార్డుల వరకు ఉండగా ఒక్కో వార్డులో 1500 నుంచి 1900 మంది ఓటర్లు ఉన్నారు. ఈ వార్డుల్లో బరిలో నిలిచే అభ్యర్థి కనీసం రూపాయలు 20 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చే అవకాశం ఉందని అంటున్నారు. పాత మున్సిపాలిటీ పరిధిలో 20 నుంచి 45 వార్డులు ఉండగా ఈ వార్డులో 2100 నుంచి 2800 ఓటర్లు ఉన్నారు. వార్డుకు రూపాయలు 30 లక్షల నుంచి 35 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 7 కార్పొరేషన్లో డివిజన్ నుంచి బరిలో నిలిచేవారు రూపాయలు 50 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఖర్చు తడిసి మోపడే అవకాశం ఉంది. ఒక్కో మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 30 లక్షల వరకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది, 25 నుంచి 30 లక్షల వరకు. ఎందుకంటే అక్కడ ఓటర్స్ చాలామంది వేలు ఓటర్స్ పెరిగిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి ఆ బీజేపీ చెప్తున్న పరిస్థితి. నిజంగా న్యాయంగా పోతే ప్రజల్లోకి ఖచ్చితంగా మీరు చేసినవన్నీ నిజంగా ప్రజలకు చాలా మంచి చేశాం, చాలా సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పేసి చాలాసార్లు ఇటు బీజేపీ కావచ్చు ఇతర పార్టీలన్నీ చాలా మాట్లాడుతూ వస్తూ ఉన్నాయి. నిజంగా ప్రజలకు మంచి చేసే ఉంటే ప్రజలే ఖచ్చితంగా మీకు ఓటేస్తారు. డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. ప్రజలకు డబ్బులు ఇచ్చి 500కు 1000కి మందికి ఓటేపించి మళ్ళీ దానికి సంబంధించి ప్రజల యొక్క ఓటు హక్కుని మీరు దుర్వినియోగం చేయకండి. ఖచ్చితంగా ప్రజలు కూడా ఆలోచించాలి. బీజేపీ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసింది, అసలు ఈ పార్టీలన్నీ మాకు ఏం చేస్తూ ఉన్నాయి, పార్టీల వల్ల మాకు ఉపయోగం ఉందా, అసలు పార్టీల వల్ల మేము బతుకుతున్నామా లేకపోతే మేము ఓన్లీ పని చేసుకుంటూనే బతుకుతున్నామా, ఓన్లీ ఓటేసే మిషన్ లాగా మాత్రమే పనిచేస్తూ ఉన్నామా అని చెప్పేసి ఆ ప్రజలు కూడా ఒక ఆలోచించి ఓటేయాలి. లేదు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పెద్ద అయినా చాలా చేసిండు అంటే నీకేం చేసిండు అని ఆలోచించు. ఫస్ట్ నీ కుటుంబానికి ఏం చేసిండు, సంక్షేమ పథకాల విషయంలో నీకు ఏ విధంగా ఆర్థికంగా ఆదుకున్నాడు, నీ ఆర్థిక వ్యవస్థ నీ కుటుంబ పోషణ ఆర్థిక వ్యవస్థతో బలోపేతం కావడం కోసం బలిష్టం కావడం కోసం ఏ విధంగా ఎటువంటి స్కీమ్స్ నీ కోసం తీసుకొచ్చినని చెప్పి ఆలోచించు. నీ ఇంట్లో
ఒక నిరుద్యోగం ఉంటాడు, నీ ఇంట్లో మీ అబ్బాయికి ఏ ఉద్యోగం ఇచ్చిన ఆలోచించి మీ అబ్బాయి కోసం ఏ విధంగా మీ కాలేజీ ఫీజులు ఏ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ జరుగుతుందా లేదా ఆ విధంగా ఆలోచించు. మీ కూతురు ఉన్నది, కూతురు కోసం బంగారం ఇస్తా అని చెప్పి ఒక ప్రభుత్వం అనేది, స్కూటీ ఇస్తా అని చెప్పేసి ఇంకో ప్రభుత్వం అనేది, ఈ విధంగా రకరకాల ప్రభుత్వాలు మాట్లాడుతూ వస్తూ దిగిపోతూ ఉన్నాయి తప్ప అసలు మీ కుటుంబంలో ఏమైనా న్యాయం జరుగుతుందా అని చెప్పేసి ఆలోచించు. మీ అమ్మకు కావచ్చు, లేకపోతే నీ భార్యకు కావచ్చు, నీకు కావచ్చు వృద్ధాప్య పెన్షన్ ఇస్తున్నారని లేకపోతే ఆలోచించు. లేకపోతే మీ భార్యకి ఏదైతే బిడ్డల పెన్షన్ పెంచుతామని చెప్పింది పెంచారో ఆలోచించు. మీ కూతురికి కావచ్చు, మహిళలందరికీ 2500 మహిళలందరికీ ఆదుకుంటాం అని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన ప్రభుత్వాలు అవి ఇచ్చాయా చెప్పేసి దీనికి సంబంధించి కూడా ఆలోచించు. ఫ్రీ గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇవన్నీ కూడా ఇచ్చాయా, అసలు ఏ విధంగా ఏ ప్రభుత్వం ఇస్తుంది, ఏ పార్టీ మాకు మంచి చేస్తుందని చెప్పేసి ఆలోచించి కూడా ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ప్రజలు ఆలోచించి కూడా ఓటేయాలి. వాళ్ళు ఏదో డబ్బు ఇచ్చారు మేమేదో తీసుకున్నామని చెప్పేసి తీసుకునే పరిస్థితి ఉండొద్దని చెప్పేసి కూడా మేము